ప్రైజ్ లార్డ్. మీ అందరికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేమో మన దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 40వ వచనాన్ని చదివి ధ్యానిద్దాం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక రోగంతో ఉన్న కుష్టి వ్యాధితో ఒక వ్యక్తి ఆ బంధకాల్లో బంధించబడి కొట్టుమిట్లాడుతున్నాడు. ఆ వ్యక్తి యేసయ్య గురించి ఎక్కడో విన్నాడు. విని యేసయ్య దగ్గరకు వచ్చి అయ్యా ఇదిగో మోకరించి, ఇదిగో నా పరిస్థితి ఇది, మరి నన్ను శుద్ధీకరిస్తావా? ఈ రోగం నుంచి విడిపిస్తావా? ఈ బాధ నుంచి విడిపిస్తావా? ఈ వ్యాధి నుంచి నన్ను విడిపించగలవా అని వేడుకుంటున్నాడు. ఒక బాధ వచ్చినప్పుడు, ఒక శ్రమ వచ్చినప్పుడు, రోగంతో కొట్టుమిట్లాడుతున్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రావాలా, మోకరించాలా, ప్రార్థన చేయాలా, వేడుకోవాలి అయ్యా అని. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకో, కానీ దేవుని దగ్గరికి వస్తేనే నీకు విడుదల, స్వస్థత. అయితే నువ్వు ట్రీట్మెంట్ చేయించుకో, ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చెయ్యి. ఎందుకంటే ఆయన వేడుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కనికరం గల దేవుడు కాబట్టి, ఓకే నువ్వు శుద్ధీకరించబడటం నాకు ఇష్టమే, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి అంటున్నాడు. చూసావా? అంటే దేవునికి ఇష్టంగా ఉంటేనే చేయమంటున్నాడు. దేవుడు ఎప్పుడైనా కానీ ఇష్టంగానే చేస్తాడు. మనుషులు ఇష్టం లేకుండా చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే నీ రోగాలు పోతాయి, నీ వ్యాధులు పోతాయి, నీ ప్రతి సమస్య కూడా తీసివేసేసేది యేసుక్రీస్తు ప్రభు. ఆయన్ని వేడుకోవాలా, మోకరించాలా, ఆయన సన్నిధిలో ప్రార్థించాలా. ఆ కుష్ఠ రోగంతో ఉన్న వ్యక్తి ప్రార్థిస్తున్నాడు. ఆ రోగంతో ఉన్న వ్యక్తి ఎంతో వేదన చెందుతున్నాడు. అయ్యా అని అడుక్కుంటున్నాడు. మనం అడగాల దేవుణ్ణి. అడగకుండా మనుషుల పైన ఆధారపడితే మనకు స్వస్థత కాదు, రాజుల పైన ఆధారపడితే మనకి విడుదల కాదు, లోకంలో ఉన్న వ్యక్తుల పైన ఆధారపడితే విడుదల కాదు. కాబట్టి నువ్వు నమ్మి విశ్వాసం ఉంచిన ఎడల దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు.